అందరికీ జై భీమ్. నా పేరు నామాల సురేంద్ర మాదిగ. మాది నంద్యాల జిల్లా. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ బనగానపల్లి నియోజకవర్గం కమిటీ నిర్మాణం కోసం నియమించిన ఇన్ఛార్జిగా, బనగానపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అన్ని స్థాయిల్లో కూడా నూతనంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాలకు సంబంధించి కమిటీ నిర్మాణాలు అనేది జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది ఈ కమిటీ నిర్మాణాల కోసం. గతంలో ఉన్న కమిటీలన్నింటినీ కూడా మందాకృష్ణ మాదిగన్న గారు పోయిన నెల 20వ తేదీన అమరావతి వేదికగా కమిటీలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ నూతనంగా కమిటీ నిర్మాణాలు అనేది చేపడుతున్నారు. అది ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలిసిన విషయమే. సో కాకపోతే ఈ కమిటీ నిర్మాణాలు చేయడంలో మనం కమిటీలో జాయిన్ అయిన వారిని కమిటీలలోకి తీసుకునే వారికి మనం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు సంబంధించి వాళ్లకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అంటే గ్రామానికైతే గ్రామ అధ్యక్షుడు, మండలానికైతే మండల అధ్యక్షుడు, జిల్లాకైతే జిల్లా అధ్యక్షుడు. సో ఇలా రాష్ట్ర, జాతీయ కమిటీలకు సంబంధించి అధ్యక్షులు ఉంటారు. వాళ్ళ నియమించడంలో అధ్యక్షుల పదవులకు ఎవరికి ఇవ్వాలి అనేది మనం కేటాయిస్తుంటాం. సో దానికి సంబంధించి ఆ పదవులు ఇచ్చే కాడ ఎవరికి ఏం పదవి ఇవ్వాలి అనేది కొంతమందికి తెలియదు అన్నమాట. అంటే పదవుల పేర్లు తెలియవు కొంతమందికి. సో నేనేమంటున్నా అంటే, తెలియడం అనేది ఎవరికి ఉండదు, అందరికీ తెలిసి ఉంటుంది. కొంతమందికి మాత్రం తెలియకుండా ఉంటుంది. కమిటీలలో తీసుకునే వారికి వాళ్ళకు పదవులు ఇచ్చే కాడ వాళ్ళకు ఏ పదవి ఇవ్వాలి, ఆ పదవి పేరు ఏందనేది తెలియకుండా కొంతమంది ఉంటారు కమిటీ నిర్మాణాలు చేసే వారిలో. సో నేను అందరిని అనట్లేదు, కొంతమందిని. సో అయితే దానికి సంబంధించి నేను ఒక ఫార్మాట్ అయితే తీసుకున్నాను. రీసెంట్గా ఎంఆర్పిఎస్కు సంబంధించి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో వైరల్ అవుతుంది. ఎంఆర్పిఎస్ కమిటీలకు సంబంధించి ఒక ఫార్మాట్ రిలీజ్ చేశారు. ఆ ఫార్మాట్ ప్రకారమే ఫాలో కావాలని చెప్పారు. ఎంఆర్పిఎస్ కానీ, ఎంఎస్పి కానీ, ఎంఎస్ఎఫ్ కానీ, దానికి అనుగుణంగా ఉన్న సంఘాలకు సంబంధించి ఆ ఫార్మాట్ ప్రకారమే కమిటీ నిర్మాణాలు చేయాలని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి నేను ఈ ఫార్మాట్ కలర్ జిరాక్స్ తీసుకున్నాను అన్నమాట. అంటే మీకు క్లారిటీగా చూపించడానికి. ఇక్కడ పదవుల పేర్లు ఉన్నాయి, దాదాపుగా 18 పదవులకు సంబంధించి ఇక్కడ పదవుల పేర్లు ఉన్నాయి. ఈ పదవులకు సంబంధించే మనం ఇక్కడ ఈ అధ్యక్షుని అయితే అధ్యక్షుని పేరు, అధికార ప్రతినిధి అయితే అధికార ప్రతినిధి పేరు, అలాగే ప్రధాన కార్యదర్శి పేరు అయితే ఇక్కడ, మళ్ళీ రెండోసారి ప్రధాన కార్యదర్శి పేరు ఇక్కడ. సో ఇలా 18 రకాల పదవులు ఉన్నాయి. ఈ 18 రకాల పదవులకు మాత్రమే ఇక్కడ నేమ్స్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ విద్యార్హత, వాళ్ళు ఏం చదివారు అనేది విద్యార్హత కూడా తీసుకోవాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ వాళ్ళ సైన్ చేయించుకోవాలి, వాళ్ళ సంతకం చేయించుకోవాలి. సో ఇట్లా ఫార్మాట్ రిలీజ్ చేశారు ఎంఆర్పిఎస్కు సంబంధించి. అనుబంధ సంఘాల కమిటీల నిర్మాణకు ఈ ఫార్మాట్ ఫాలో కావాలని రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం మనం చూసుకుంటే కనుక అధ్యక్షులు, అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి 2, ఉపాధ్యక్షులు 1, ఉపాధ్యక్షులు 2, ఉపాధ్యక్షులు 3, కోశాధికారి, కార్యదర్శులు 2, కార్యదర్శులు 3, కార్యదర్శులు 4, 4 కార్యదర్శులు, అలాగే సహాయక కార్యదర్శులు. ఈ సహాయక కార్యదర్శులకు సంబంధించి 5 మంది, అలాగే లాస్ట్న కార్యవర్గ సభ్యులు. సో ఇలా 18 రకాల పదవులు ఉన్నాయన్నమాట. ఈ 18 రకాల పదవులకు మనం
అనౌన్స్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఈ 18 రకాలలో కూడా ఒక్కొక్క పదవికి ముగ్గురికి నలుగురికి అవకాశం కల్పించవచ్చు అన్నమాట. అధ్యక్షులు అధికార ప్రతినిధికి ఇద్దరికే మాత్రమే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం. అధ్యక్షులు అధికార ప్రతినిధి, తర్వాత ప్రధాన కార్యదర్శులు 2 ఉండొచ్చంట, ఉపాధ్యక్షులు 3 ఉండొచ్చంట, అలాగే కోశాధికారి ఒక్కరే అది కూడా. తర్వాత కార్యదర్శులు 4 కార్యదర్శులు, అలాగే సహాయ కార్యదర్శులు 5 మంది, కార్యవర్గ సభ్యులు 1. సో ఇలా 18 మందిని మనం కమిటీలోకి తీసుకోవచ్చు అన్నమాట, 18 మందిని. సో ఇక్కడ పైన చూసుకుంటే కనుక అధ్యక్షుని పేరు, అధ్యక్షుని తండ్రి పేరు, అలాగే వాళ్ళ గ్రామం, వాళ్ళ మండలం, వాళ్ళ జిల్లా ఏది, అలాగే అబ్బాయి సెల్ నెంబరు, ఇక్కడ ఫోటో, అలాగే కమిటీ చేసిన తేదీ మొత్తం ఇక్కడ ఉంది అన్నమాట కమిటీ నిర్మాణానికి సంబంధించి. సో ఇది చాలా బాగుంటుంది. ఇంతవరకు కమిటీలు వేయడం ఎలా చేస్తారంటే ఒక నోట్స్ని తీసుకొని ఆ నోట్స్లో పేర్లు తీసుకుంటారన్నమాట, పేర్లు రాసుకుంటారు. అలా లేకుండా ఇది చాలా బాగుంది అన్నమాట. ఈ కమిటీ నిర్మాణాలకు సంబంధించి ఇది ఫాలో కండి, ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి ఇలాగనే కమిటీలు వేసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు సంబంధించి కమిటీ నిర్మాణాల కోసం ఇన్ఛార్జీలు నియమించుంటారు కదా, ఆ ఇన్ఛార్జీలకు నేను ఇచ్చే ఈ యొక్క సలహా. ఇది ఎంఆర్పిఎస్ సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశారు, దీన్ని ఫాలో కావాలని. సో ఇది విషయం అండి. ఇలాంటి మరిన్ని ఎంఆర్పిఎస్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. నమస్తే. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై భీమ్, జై బాబు జగర్జీవన్ రామ్, జై కాంచీరామ్.